నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కుల్సంపుర PS పరిధిలో మైనర్ బాలికతో వ్యక్తి అసభ్య ప్రవర్తన. స్థానికుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి. విద్యార్థి మృతికి సంతాపంగా గోదావరి కనిలో నివాళులు. బావిలో పడి మోడల్ స్కూల్ విద్యార్థి సాత్విక్ మృతి. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా చూడాలి. అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. సీసీ రోడ్డు పనులు ప్రారంభం. 8 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు. హైదరాబాద్ కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై అజీజ్ అహ్మద్ అనే వ్యక్తిపై స్థానికులు తీవ్రంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు కుల్సంపుర పోలీస్ పరిధిలో మధ్యాహ్నం టైంలో ఒక పర్సన్ పేరు అజీజ్ అహ్మద్. అతని ఒక పాప వైపులో మిస్యూజ్ చేస్తాడు. ఆమెను అప్రాక్సిమేట్లీ 9 to 10 years మధ్యలో ఒక చిన్న పాపను మిస్యూజ్ చేస్తే ఆమె శారీరకంగా చేస్తే అప్పుడు ఆ అమ్మాయి అక్కడ చూసినటువంటి కొందరు ఆ పర్సన్ను అప్రాక్సిమేట్లీ 7-7:30 మధ్యలో చేసుకోవడం జరుగుతుంది. అక్కడ 4-5 మంది ఆయన కొట్టడంతో ఇమ్మీడియట్గా పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు అతన్ని ఉస్మానియా హాస్పిటల్కు షిఫ్ట్ చేశాము. ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో వాళ్ళ మదర్తో పాటు ఉన్నాడు. వాళ్ళ మదరు అతన్ని మా హెడ్ కానిస్టేబుల్ పంపించాము. ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు నైట్ 11 o'clock ఆ టైంలో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పైన ఏమైనా ఉంటే కేసులు చేసి చార్జెస్ యాక్షన్ తీసుకుంటారు. పాఠశాల భద్రతా లోపంతో విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థి సాత్విక్ మృతికి సంతాపంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ పాఠశాలలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, కాంపౌండ్ వాల్ సరిగ్గా లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పర్యవేక్షించాల్సిన పీఈటీ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సాత్విక్ మరణించినట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడల్ స్కూళ్లతో పాటు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పి విస్మరించారని విమర్శించారు. మండల జిల్లా విద్యాధికారులు పాఠశాలలను తనిఖీ చేయకపోవడం, భద్రతా ప్రమాణాలను సూచించకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడరాదని, భద్రతా ప్రమాణాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు పోతే అంటే దీనికి కారణం ఎవరు? కాబట్టి ఎప్పుడు కూడా
అక్కడ ఒక పీఈటీ గారి పర్యవేక్షణ ఉండాలి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి పర్యవేక్షణ ఉండాలని కూడా ఈ సందర్భంగా నా పేరు కొంటు సాగర్, డివైఎఫ్ఐ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఏదైతే అంతర్గాము మండలము లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదశాత్తు చనిపోయిన బాలుడికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఇక్కడ ఆయనకు ఘనంగా నివాళులు ఈరోజు గోదావరికని చౌరస్తాలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మేము ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మనకు విద్యా సంవత్సరం ప్రారంభమైన క్రమంలో మేము మోడల్ స్కూళ్లను అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ప్రధానంగా ముఖ్యంగా వాటిని అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా మోడల్ స్కూళ్ళు గురుకులాల్లో కూడా ఎటువంటి భద్రతా చర్యలు విద్యార్థులకు లేవనేది లింగాపూర్ మోడల్ స్కూల్ ఘటననే దానికి ప్రత్యక్ష సాక్ష్యము. ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్లో కూర్చొని విద్యార్థులకు మేము అన్ని విధాలు ఆదుకుంటామని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు. కానీ ఆచరణలో మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి లింగాపూర్ మోడల్ స్కూలు ఘటననే ఒక నిదర్శనము. ముఖ్యంగా లింగాపూర్ మోడల్ స్కూల్లో ఆ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోవడము ఈ ఘటనకు ప్రధాన కారణము. ఇక్కడ ఉన్న డిఈఓ ఎంఈఓలు కూడా మొక్కుబడిగా అక్కడ తనిఖీలు నిర్వహించుతూ ఉన్నారు తప్ప అసలు స్కూల్ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పటి వరకు నిర్వహించలేరు. ఆ మోడల్ స్కూల్ యొక్క గోడ కూడా దానికి సరైన భద్రత లేదు. కాబట్టి వెంటనే ఆ గోడ చుట్టూ మొత్తం కూడా ఇనుప కంచెలతో భద్రత వలయం ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ప్రజలకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ శాఖలలో ఎస్సీ ఎస్టీ వర్గ అభ్యర్థులకు ఉద్యోగాలు, పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో సీట్లు, నిరుద్యోగులకు ప్రభుత్వ రుణ సదుపాయాలు అందేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలపై పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాలని తెలిపారు. సార్ మా దగ్గర ఈ జిల్లాలో 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. అండ్ లాస్ట్ 4 years రిజల్ట్స్ చూసుకుంటే ఎస్ఎస్సి 100% ఉంది సార్. ఇంటర్మీడియట్ 3 collegesలో 100% వచ్చింది సార్. అండ్ మిగతావి 95, 85, 82 స్కూల్ రన్ అవుతుంది సార్. కానీ పర్వాలేదు సార్, మంచిగా రన్ అవుతుంది సార్. అండ్ మాకు మైనర్ రిపేర్స్ కింద లెఫ్ట్ పోచంపాడ్కి 30 lakhs, జామ్కి 60 lakhs, కడెంకి 35 lakhs. అదే సార్ మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కూడా ఎప్పటికప్పుడు మనకు ఇప్పుడు ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ కూడా షేర్ రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఇందులో ప్రపోజల్ కూడా కలెక్టర్ 21 పంపించడం జరిగింది సార్. ఇందులో సార్ 2024 10th క్లాసెస్ 3,500 రూపాయలు. ఇది బయట పిల్లలు ఎక్కడ చదువుకున్నా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఇది ఎలిజిబుల్ ఉంటుంది సార్. ఈ జూలై నెల మొత్తం ఖర్చు అయిపోతాం. 13 నెలలకు ఒకసారి డిఓసి మీటింగ్ జరగాలి. ప్రతి నెల చివరి వారం తప్పకుండా స్టూడెంట్ జరపాలి. అది కూడా ఊరు సందర్భంగా జరపాలి. అది ఎక్కడ జరుగుతుందంటే తహసీల్దార్ ఓడు ఆర్ఐలో డిఓఎస్లో పంపిస్తాడు, ఎస్ఐ ఓడు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అట్లా ఎస్ఐ పోతేనే, తహసీల్దార్ పోతేనే, సహకార అధికారులు పోవాలి, డిఎస్సీలో పాల్గొనాలి, డిఎస్సీలో పాల్గొనాలి, దళిత సంఘాల నాయకులు పాల్గొనాలి. అలా చెప్పాలి. అది ఊరు సందర్భంగా పెట్టాలి. ఎవరు ఎస్సీ వాళ్ళకి పెడతారు. అది కరెక్ట్ కాదు. గ్రామ పంచాయతీ కావచ్చు, చావిడి కావచ్చు, సందర్భంగా పెట్టి అన్ని కులాలు బీసీలు ఊరు అందరూ పిలిపించి ప్రభుత్వ కార్యక్రమాలు ఇవి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల మీద కులం చెప్పి కేసులు అయితే మనంతా సమానమే. మనమంతా మంచిగా ఉండాలి. విదేశీ విద్యార్థి పథకం ఉన్నది, చదువుకో పిల్లలు 20 లక్షలు గవర్నమెంట్ ఇస్తున్నది. దీన్ని ఉపయోగించాలని కోరుకుంటూ
మన కలెక్టర్ గారు ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడి ముగించవలసిందిగా. నిర్మల్ జిల్లా అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఇక్కడ మరి మన సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉండడం, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి మన బాసర ట్యూబ్లైట్ ఇక్కడ ఉండడం, మరి గౌరవ మాజీ స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన పెద్ద మనసుతోని ఇలా బాసరలో ఒక ట్యూబ్లైట్ పెట్టి మరి ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు 10th తర్వాత యూనివర్సిటీ చదువుకునేటువంటి మంచి అవకాశాన్ని కల్పించడం మా అందరికీ కూడా అదృష్టదాయకం. మరి ముఖ్యంగా ఈ జిల్లాలో కేసులు అన్నింటి మీద కూడా మరి ఎస్సీ/ఎస్టీ కేసులు అయితే ఉన్నాయో మరి 30 రోజుల లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మనం యాక్షన్ అనుకున్నాం. బిఎస్సీ గారు 10 మంది కపుల్స్ చేయడం జరిగింది సార్. ఇది ఏదైతే 3 years ఇది డిపాజిట్ పెట్టేసేసి వాళ్ళ పేరు మీదే దెన్ 3 years సార్. ఇది విదేశీ విద్యానిధి, అంబేద్కర్ విదేశీ విద్యానిధి. ఎంతమంది గత ప్రభుత్వం కూడా మనకి ఆలోచించేసి మరి ఒక్కొక్క స్టూడెంట్కి 20 లక్షలు ఇస్తూ ఏదైతే ఉన్నదో మనకు మన ఫ్లైట్ ఛార్జెస్ పాటు కూడా మనకు దీంట్లో ఇస్తున్నాం సార్. ఇంటర్ క్యాష్ మ్యారేజ్ సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 2,54,00,000 రిలీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా 5,41,00,00,000 రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 2,034 మంది విద్యార్థులు. చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని పూల్బాగ్, శివాజీ నగర్ బస్తీలలో 8 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ వైస్ చైర్మన్ బోయ నగేష్ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడంతో బస్తీ వాసులందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, పూల్బాగ్, శివాజీ నగర్ బస్తీల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు చంద్రయానగుట్ట నియోజకవర్గం పూల్బాగ్ డివిజన్లో దాదాపు 8 లక్షల వ్యయంతో సీసీ రోడ్ ప్రారంభించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా, అదేవిధంగా దేవాలయానికి వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో, స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారి నేతృత్వంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ యొక్క ప్రాంతంలో సీసీ రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా, లోకల్లో ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దీనికి సహకరించిన జిహెచ్ఎంసీ అధికారులకు, అదేవిధంగా లోకల్ ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఉందో, చంద్రయానగుట్ట నియోజకవర్గంలో చాలా వరకు కూడా సీసీ రోడ్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతో చక్కగా పనులు కొనసాగుతున్నాయి. రాబోయే రోజులలో కూడా గతంలో ఒక 5-10 రోజుల కింద తీసుకుంటే దాదాపు 200కు పైగా డబుల్ బెడ్రూమ్లు చంద్రయానగుట్ట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో దాదాపు 500 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా అయోమయంలో ఉండొద్దు. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్గా నేనున్నా కాబట్టి నా మీద బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత అందరి వరకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా నేను చూసుకుంటానని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. రాబోయే రోజులలో ఎప్పుడైతే ఎలక్షన్లలో హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలాంటి అభివృద్ధి ఇంకా నియోజకవర్గాలలో చాలా దగ్గర అన్ని డివిజన్లలో కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి జలాలను గ్రావిటీ లిఫ్ట్ విధానాల ద్వారా గరిష్టంగా వినియోగంలోకి తీసుకొచ్చి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి పైసా ప్రజాధనాన్ని జాగ్రత్తగా వినియోగిస్తూ ప్రాజెక్ట్ ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్ కాలువలు, లింక్ కెనాల్స్, టన్నెల్స్ ని నిర్మాణంలో వైరా, పాలేరు రిజర్వాయర్లను అనుసంధానిస్తూ సత్తుపల్లి వరకు సాగునీరు అందేలా పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామం గుండా వెళ్తున్న స్వర్ణ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అది గమనించే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిర్మల్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నీటి భాగంలో నుండి పైకి తీసుకుని వచ్చారు. తెల్ల రంగు అంగి, నల్ల రంగు పాయింట్ ధరించి ఉన్న ఈ వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చిట్టినేని మాధవి, వెంకటేశ్వరరావు దంపతులు తమ గురువు గారు గంటెల వెంకటరమణ జన్మదినం సందర్భంగా 25 మంది నిరుపేదలకు 13 రకాల నిత్యావసర సరుకులను అందించారు. ఈ సరుకులను బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమెట రాజమల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో ఎప్పుడు ముందుండే చిట్టినేని మాధవి, వెంకటేశ్వరరావు దంపతులు గతంలో గ్రామ ప్రజలకు దుస్తులు, వృద్ధులకు చీరలు, ఆర్థిక సహాయం, నూతన వధూవరులకు పుస్తే మెట్టెలు అందించి పలువురికి అండగా నిలిచారని కొనియాడారు. వారి గురువు గారు గంటెల వెంకటరమణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని 25 మంది నిరుపేదలకు గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాది వెంకటేశ్వరరావు గారి గురువైనటువంటి శ్రీ గంట్యాల వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా 25 మంది నిరుపేదలు, వృద్ధులకు, వికలాంగులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆకాశ పండుగ దగ్గర ఉండడంతోనే నేను చెప్పడంతోనే వారు గురువు గారి పుట్టినరోజు సందర్భంగా 25 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. పండుగ సామాను మొత్తం 13 రకాల వస్తువులు, నూనె, శనగపిండి, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపిండి, చక్కెర 2 కిలోలు, చాయ్ పత్తా, నువ్వులు, గోధుమ పిండి, ఆవాలు, జీలకర్ర 13 రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరపున ప్రత్యేకంగా చిట్నేని మాది వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నిండు నూరేళ్ళు ఆయువారికుల సుఖసంతోషాలు చల్లగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా మా ఊరు తరపున, గ్రామం తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. వారి గురువు గారు అయినటువంటి గంటెల వెంకటరమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్ళు ఆ గురువు గారు చల్లగా ఉండాలి అని మేము మా ఊరు తరపున ఆయనకు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు ఆ గురువు గారికి. ఇంతకుముందు కూడా చిప్పలపల్లి గ్రామానికి ఎన్నో రకాల సేవలు చేసినారు. మా చిప్పలపల్లి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగరరావు గారికి మా చిప్పలపల్లి గ్రామం చాలా ధన్యవాదాలు. పుస్తమట్టెలు ఎవరైనా చనిపోయారంటే 10,000, 5,000 సహాయం చేసిర్రు. అదేవిధంగా చీరల పంపిణీ, నిత్యావసర సరుకులు ఆర్థికంగా ఆదుకున్నారు. అదేవిధంగా స్కూల్లో పిల్లలకు బట్టలు ఇవ్వడం జరిగింది. వారు మా పుస్తమట్టెలు ఇవ్వడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. వారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కుల్సంపుర పిఎస్ పరిధిలో మైనర్ బాలికతో వ్యక్తి అసభ్య ప్రవర్తన, స్థానికుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి. విద్యార్థి మృతికి సంతాపంగా గోదావరి కనిలో నివాళులు, బావిలో పడి మోడల్ స్కూల్ విద్యార్థి సాత్విక్ మృతి. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా చూడాలి. అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. సీసీ రోడ్డు పనులు ప్రారంభం. 8 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.